సార్ గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే ఇంకా సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అది 100% కరెక్టే. ఎందుకంటే మీకు ఆయన చేసిన అప్పులు ఎక్కువైపోయినాయి. ఇటు పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి, ఇటు రాజధాని కట్టాలి, ఇటు అభివృద్ధి చేయాలి, పథకాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే కొద్దిగా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటే రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని మనం తేరుకోవాలంటే ఇంకెంత టైం పట్టుద్ది? తల్లికి వందనం ఇవ్వకుండా కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని అంటున్నారు కదా సార్. సార్ తల్లికి వందనం వైసీపీ గవర్నమెంట్లు ఎప్పుడు ఇచ్చారండి? ఏప్రిల్లో ఈయన ఎక్కితే జనవరి 26కి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కి 2 నెలలు అయింది. ఇస్తారు, చూసుకోవాలి. అవి కూడా ఎంతమంది ఉన్నా అన్ని ఎంక్వైరీ తీసుకోవాలిగా. అంటే మోసం చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు 100% కరెక్ట్ చేస్తారు, న్యాయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేసే మనిషి కాదు. గతంలో జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు అంటారా? ఇబ్బంది పడ్డామనే చెప్పేది అంతా. ఇంతవరకు చెప్పింది కూడా అదే. జనం చాలా ఇబ్బంది పడ్డారు. అన్నీ ఆ రకం పథకం ఈ పథకం అంటూ 10 రూపాయలు జనాలకి ఇచ్చి 20 రూపాయలు దుబ్బేయటం అట్లా జరిగిందని. మళ్ళీ గతంలో ప్రజలకు మంచి జరగడానికి నేను ఎన్నో బటన్లు నొక్కాను అని చెప్పి జగన్ అంటున్నాడు. బటన్ నొక్కితే సరిపోద్దండి. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి 10 రూపాయలు అందిస్తే సరిపోద్దా? మనిషి దగ్గరికి వచ్చి ఇది మంచి చెడు అని సంప్రదించి చేయాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, నువ్వు రాలేవు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవన్నీ చూడాలి కదా. వచ్చి ప్రభుత్వం తరఫున పనిచేసే ప్రతి వ్యక్తి గ్రామాలు అన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ ఉండాలి కదా. అలాంటివి ఏం చేయలేదు. అలాంటప్పుడు మనకి టీడీపీ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మళ్ళీ నేను ఒకటే మాట చెప్తాను, ఎవడు ఏది చెప్పినా నేను నమ్మను. నేను మాత్రం టీడీపీని నమ్ముతాను, ఇప్పుడు కూడా నమ్ముతాను. మీరు ఏం పని చేస్తారు బాబాయ్? నేను లోకడ వ్యవసాయం చేసేవాడిని, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను. తింటాం కూర్చుంటాం. రిటైర్డ్ జగన్ గారు ఉన్నప్పుడు చేశారా? జగన్ గారు ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకున్నారా? లేదు, అంతకుముందే రిటైర్డ్ అయిపోయా. నాకు 4 సంవత్సరాలు తిరిగితే 5వ సంవత్సరంలో పెన్షన్ పెట్టాడు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు వస్తుందా పింఛన్ మీకు? వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? ఎంత వస్తుంది పింఛన్ ఇప్పుడు? 4,000. ఇంతకుముందు 3,000 ఇచ్చింది. మొన్నటిసారి 7,000 వచ్చిందా? ఆ 3,000 కూడా 5 సంవత్సరాలకి అప్పుడు ఒక 500 అప్పుడు ఒక 500 కలిపి ఇచ్చాడు. గతంలో జగన్ పరిపాలన వల్ల ఎన్నో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. దానితో మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్ గారు చేశారండి, కొన్ని చేసిన రోడ్లు చాలా మట్టుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి డబ్బులు రాలేదన్నది చాలా ఘోరం ఉండేది. అదే ఒక ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి, కట్నం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది చాలా ఘోరంగా చేశారండి, చాలా చేశారు. మళ్ళీ గతంలో మేము కేవలం ప్రజలకు మంచి మాత్రమే చేశాము, చెడు అనేది మా ప్రభుత్వం లేదు అని కూడా జగన్ చెప్పాడు కదా సార్. అప్పుడు వాడు చెప్పటాకే ఉంది. చూస్తే జనం చూసిన వాళ్ళకి ఇప్పుడు బాగుంటే జనం మళ్ళీ జగన్నే కోరుకునేవాళ్ళం కదండి. పోగొట్టే కదా మళ్ళీ తెలుగుదేశాన్ని కోరుకున్నది. ఇప్పుడు జగన్ గారు చిన్న వయసు మంచి బాగా చేస్తారు అని కోరుకున్నాం. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు బాగా చేస్తాడని ఒకసారి ఆశించి అందరినీ ఆయన్ని తెచ్చుకున్నందుకు చాలా ఫెయిల్యూర్ అయిపోయారు. దానివలన మొత్తం అందరు జనం మళ్ళీ రివర్స్గా తెలుగుదేశానికి కావాలని కోరుకున్నాం. సార్ గతంలో జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు ఎందుకు కానీ సార్ కేవలం 12 సీట్లకే 11 సీట్లకే పరిమితం అయిపోయారంట. వాళ్ళు చేసిన పరిపాలన అలా ఉంది, దానివల్లనే జనం ఈ విధంగా చేశారు. అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణాలు ఏమనుకుంటున్నారు సార్? మెయిన్ అమరావతి అండి. మెయిన్ ఫస్ట్ పాయింట్. ఒకసారి నిర్ణయించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఒకసారి నిర్ణయించిన తర్వాత రెండోసారి దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు. గవర్నమెంట్ సొమ్ము ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు అదే రకంగా రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి బస్సులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఒక మినిస్టర్ గారు వస్తే ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక రోజుకి రోడ్లు వేస్తారు. అంటే 365 రోజులు జనం తినే రోడ్లకు మాత్రం రోడ్లు అవసరం లేదా? మన కాళ్ళు చేతులు ఇరిగిపోయినా జనం చచ్చిపోయినా పర్వాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఒక గంటకి రోడ్లు మాత్రం శుభ్రంగా ఉండాలి. మళ్ళీ గతంలో మంత్రి రోజా గారు కూడా చెప్పారు కదా సార్, రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేయలేదు, ప్రతి చోట కూడా మేము రోడ్లు వేసామనేసి అన్నారు కదా సార్.
రోడ్లు వేస్తే ఈ పరిపాలన ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చేవాడు కాదు కదండి. రోడ్లు అమరావతి అసలు మెయిన్ అవి రెండు ఉంటే అసలు తెలుగుదేశం మళ్ళీ వచ్చేది కాదు. చిన్న వయసులో బాగుంది, బాగా చేస్తారని ఆశించాం, కానీ దానికి ఫెయిల్యూర్ అయిపోయారు అంతే. దానివల్లనే జనానికి అవకాశం వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం అయినా అంతే, ఒకసారి చూస్తారు, బాగోపోతే మళ్ళీ మార్చేసుకుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం. డెవలప్మెంట్ బాగుంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ అట్లా. అది ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందనుకుంటున్నారా సార్? పూర్తిగా 99% తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, మోడీ గారు కలిశారు కాబట్టి 100% బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకని సార్ అంత నమ్మకం కూటమి ప్రభుత్వం మీద? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మా అభిమాని, ఆయన ద్వారా కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. సార్ మళ్ళీ గతంలో జగన్ చేసిన అప్పుల వల్లే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్, ఎలా చూడొచ్చు? దాని మీద మీ అభిప్రాయమే? అది కొంచెం టైం పట్టుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితి మీకు తెలుసు, జనాలకు తెలుసు, మనం చూస్తున్నాం ఎలా ఉందనేది. మరి ఒకసారి ఇచ్చిన మాట వాస్తవమే, చేస్తాం. జగన్ గారు అప్పు చేయడం నిజమే అంటారా? వాస్తవమే కదా ఇది. ఇప్పుడు ఇది మీరు మేము అనుకునే మాట కాదు కదా, రికార్డెడ్గా ఉంటుంది కదా, గవర్నమెంట్ రికార్డెడ్గా ఉంటుంది కదా, అది వాస్తవం. అది తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా సార్. అదే సార్, నేను ముందాగా చెప్పా, రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మామూలే. మనం ఇదేంటంటే జరిగే కార్యక్రమానికి ఏదో ఒకటి ఇష్యూ చేసి దాన్ని కొంచెం ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే టీడీపీ ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అవన్నీ కూడా కొంచెం లేట్ అవుద్ది. లేట్ అవుతుంది మాత్రం వాస్తవం. లేట్ అయినా అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం సార్. మళ్ళీ గతంలో జగన్ కూడా ప్రతి పేదవాడికి నేను మంచి చేస్తా అన్నాడు. అలా పేదవాడికి మంచి చేస్తా అన్న వ్యక్తి అన్న క్యాంటీన్లే తీసేశాడు. మళ్ళీ ఎలా చూడవచ్చు అంటారు సార్ దీన్ని? దానికి ప్రజలే తీర్పిచ్చారు. అతను చేసిన మంచి పనికి ప్రజలే దాన్ని మంచి చేసాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది, కానీ వెళ్ళిపోయాడు. అది సార్ గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, నిజమేనా ఇది? గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, అది నిజమే అంటారా? వాస్తవమే, అది వాస్తవేగా. అంటే ఏంటి, మేము గతంలో చేసినా వాళ్ళ పేర్లు మార్చేశారు, మళ్ళీ మేము పాత పేర్లే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా పేర్లు మార్చారని చెప్పి మేమేమి మార్చాలి, మా పేర్లు వాళ్ళు మార్చారు. మేము పాత గతంలో ఏ పేర్లోనే మళ్ళీ అయ్యే మేము రన్నింగ్లో పెట్టుకుని మేము మా పథకాలన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఒక్కొక్కటి తప్పకుండా.